472వ నామము సిద్ధ విద్య. ఓం సిద్ధ విద్యాయై నమః. సిద్ధేశ్వరి సిద్ధ విద్య. అమ్మ సిద్ధేశ్వరి రూపంలో సిద్ధుల్ని ఇస్తుంది. ఏ సిద్ధులకి దేనికి సిద్ధి ఇస్తుందంటే ఈ విద్యలన్నిటికీ సిద్ధింపజేస్తుంది గనక సిద్ధ విద్య అన్నారు. ఇక్కడ మూలాధారం నందు సిద్ధ విద్యాదేవి ఉంది. సిద్ధ విద్య అంటే ఉపాసన మంత్రము. శ్రీ విద్య స్త్రీ రూపమైనటువంటి మంత్రశాస్త్రానికి శ్రీ విద్య అని పేరు. శ్రీ విద్య అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి మంత్రశాస్త్రానికి శ్రీ విద్య అన్నారు. సిద్ధ విద్య అంటే ఉపాసన, మంత్రము ఉపాసన కలిపి అంతా కలిపి సిద్ధ విద్య. శ్రీ విద్య అంటారు. ఇక్కడ 10 మహావిద్యలు చెప్పారు. ఈ 10 విద్యలు అమ్మ స్వరూపమే. విద్యాస్వరూపము అమ్మ, ధ్యానస్వరూపము అమ్మే. అంటే ఇప్పుడు స్వరూపం విద్యాస్వరూపము అమ్మే, దాన్ని ధ్యానించేటువంటి స్వరూపము ధ్యాన స్వరూపము అమ్మే. ఆ ధ్యానాన్ని ఇచ్చేటువంటి శక్తిని, ధ్యానం చేసేటువంటి శక్తిని ఇచ్చేది అమ్మే. దాన్ని సిద్ధింపజేసేది అమ్మే. ఆ సిద్ధి అమ్మే, సిద్ధి స్వరూపము అమ్మే, అన్నీ అమ్మే. అలా ఇక్కడ 10 మహావిద్యలు ఉన్నాయి. ఈ 10 మహావిద్యలు కూడా 10 మహావిద్యల్ని ఎవరు చేయలేరు, సాధించలేరు. వాటిల్లో ఒక్కటి పట్టుకుని దాన్ని సాధించిన ఆ 10 సారము ప్రతిదానిలోనూ ఉంటుంది, గూఢంగా నిగూఢంగా ఉంటుంది. అందుకని ఒక్కదాన్ని పట్టుకుని తరించిన చాలు, ముక్తిని పొందుతారు. అలా ఈ 10 విద్యలు లలితా విద్య, 3వ విద్య త్రిపురా విద్య, షోడశీ విద్య, సుందరీ విద్య అని 3 విద్యలు ఉన్నాయి. ఈ లలితా విద్య 3వ విద్య, ఈ త్రిపురా విద్య, షోడశీ విద్య, సుందరీ విద్య అని 3 విద్యలు దాంట్లో ఉన్నాయి. ఈ 10 మహావిద్యలు ఏంటంటే కాళీ విద్య, తార విద్య, సుందరీ విద్య, మహావిద్య, షోడశీ విద్య, భైరవి విద్య, భగమాలిని విద్య, ధూమావతి విద్య, మాతంగి విద్య, చిన్నమస్తా విద్య, కమలాత్మిక విద్య, భువనేశ్వరి విద్య. 10 మహావిద్యలు ఉన్నాయి. వీటినే సిద్ధ విద్యలు అంటారు. సిద్ధ విద్యలు అంటే ఈ 10 విద్యలు కలిపి సిద్ధ విద్య స్వరూపము అమ్మ. ఈ మహావిద్యల స్వరూపమే అమ్మ. బగళాముఖి రూపమే అక్కడ వారాహిగా ఉన్నది అమ్మ. మంత్రిణులు వారాహి, శ్యామలాదేవి ప్రధాన మంత్రిణులు అని చెప్తారు. వాళ్ళిద్దరూ అమ్మకి చెరువు పక్క ఉండి నిర్వహణ చేస్తూ ఉంటారు. అలా బగళాముఖి రూపమే అక్కడ వారాహి రూపంగా అమ్మ పక్కన ఉంది. మాతంగి విద్య శ్యామలాదేవిగా అమ్మకి ఇంకొక పక్క ఉన్నది. అన్ని విద్యలు గొప్పవే. మరి ఏది తక్కువ కాదు, తక్కువ అనటానికి వీల్లేదు. ఎందుకంటే అన్నీ అమ్మ స్వరూపాలే, అన్నీ గొప్పవే. అందుకని అన్నిటినీ సాధించగలిగేటువంటి శక్తి లేదు ఎవరికి. అందుకని ఒక్క విద్యను పట్టుకొని సాధించిన ముక్తిని పొందొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. కాళీ విద్య ఆది విద్య. తిథి నిత్యాదేవతల్లో అమ్మ తిథి నిత్య ఉపాసన ఉంది. అంతకుముందు తిథి నిత్యాదేవతలు అని చెప్పారు మనకి. ఏ విద్య అయినా ఉపాసనా పద్ధతి ఉంటుంది, ఉంటుంది.
ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే అది సిద్ధిస్తుంది. అలా సంస్కారంతో వివేకంతో సక్రమంగా పద్ధతిగా చేసినట్లయితే తప్పకుండా విద్య అనేది సిద్ధిస్తుంది. మామూలుగా లౌకిక విద్యలకైనా ఏది నేర్చుకోవాలన్నా ఒక లక్ష్యం ఉండాలి, మరి దాని మీద మనసు ఉండాలి, మరి శరీరాన్ని దాని మీద పెట్టాలి. మరి చెయ్యాలంటే శరీరం పనిచేయాలి, మరి మనసులో భావన దాన్ని ఉంటేనే అక్కడ విద్య అనేది మనకి అంటుతుంది. వాక్కు మనోవాక్కాయములు మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉంటేనే మనము లౌకికమైనటువంటి విద్యలనైనా మనం చక్కగా సిద్ధించుకోగలం, అంటే నేర్చుకొని సాధించగలము. అలాంటిది ఆత్మవిద్య, బ్రహ్మ విద్య అంటే శ్రీ విద్య, ఆది విద్య, ఇవన్నీ లలితా విద్యలు, ఇవన్నీ కూడా గొప్ప విద్యలు. మనకి ఇవి లౌకిక విద్యలు కాదు, ఆధ్యాత్మిక విద్యలు, అమ్మ స్వరూపాలు. వాటిని స్వీకరించాలి అనేటువంటి మనసు కలగటమే ఒక గొప్ప సంస్కారం ఉండాలి. అంతకుముందు ఎంతో సంస్కారము, మంచి సుకృతము ఉంటే కానీ అటువంటి స్థితికి రాలేరు. ఇప్పుడు మనము ఈ విద్యలు ఉన్నాయి, ఈ విద్యల పేర్లు తెలుసుకున్నాం, ఈ విద్యలు అమ్మ స్వరూపము అని తెలుసుకున్నాము అంటే అంతకుముందు ఉన్నటువంటి సంస్కారం చేతే మనకి ఈ మాత్రం అమ్మ తెలియజేసింది. అలా అమ్మ అనుగ్రహము మన మీద ఈ విధంగా తెలియజేసి అమ్మ స్వరూపాన్ని, అమ్మ శక్తిని అన్నిటినీ కూడా మనకి తెలియజేస్తోంది నామాల ద్వారా. ఏదైనా మరి బ్రహ్మ విద్య అంటే అందుకే లౌకికంగా ఏది నేర్చుకోవాలన్నా అబ్బా అది నాకు రావట్లేదు అంటే ఇది ఏమన్నా బ్రహ్మ విద్య ఏంటి రాకపోవడానికి? నువ్వు శ్రద్ధ పెట్టు, మనసు పెట్టు, సరిగా అదే చెయ్యి వస్తుంది అంటారు. అంటే ప్రతిదానికి కూడా లౌకిక విద్యల విషయంలో రాలేదంటే బ్రహ్మ విద్య అంటారు. అంటే బ్రహ్మ విద్య అయితే రాదు, అదైతే కష్టము, ఇది కష్టము లేదు. లౌకిక విద్యలు అంటే మామూలు విద్యలు గనక ఇవి అందరికీ వస్తాయి, చెయ్యి. ఈ లౌకిక విద్యలకైనా నువ్వు మనసు పెట్టు, ధ్యాస పెట్టు, చెయ్యి అంటారు. మనసు పెట్టి చేస్తే ఎందుకు రాదు అంటారు. అలా లౌకిక విద్యలకే మనోవాక్కాయాలు మూడు కూడా పనిచేయాలి. మరి బ్రహ్మ విద్యకి ఇంకా నిష్ఠ, చక్కగా శ్రద్ధ, భక్తి అన్నీ కూడా రంగరించి ఆ త్రికరణాలకి సంధానం చేసి మనము ఆ విద్యల్ని సాధించాలి. మరి అంత విద్యలు మనం సాధించగలమా అంటే ఇదంతా కూడా శ్రీ విద్య అని చెప్తున్నారు. లలితా సహస్రనామాల అర్థమంతా శ్రీ విద్య అని చాలాసార్లు చెప్తున్నారు. ఈ లలితా సహస్రనామాలు మనము ఎన్నోసార్లు చదవటం వల్ల, చదవటానికి ఒక సంస్కారం ఉంది, అమ్మ దయ వల్ల అవి నేర్చుకున్నాము. అవి ఎన్నోసార్లు పఠనం చెయ్యటం వల్ల, మననం చేయటం వల్ల అమ్మ మనకి భాగ్యాన్ని ఇచ్చి ఆ అర్థాన్ని మనకి తెలియజేస్తోంది. నామాలు ఎంతవరకు చదివారు బిడ్డలు, ఆ బిడ్డలకి అర్థాన్ని తెలియజేద్దాం, ఇంకో మెట్టు ఎక్కిద్దామని అమ్మ దయతో మనల్ని చక్కగా ఇంకో మెట్టు ప్రేమతో, చక్కగా దయతో, నిదానంగా అర్థమయ్యేటట్లుగా ఈ నామాల్ని కొంచెం కొంచెంగా మనకి రంగరించి పోస్తోంది అమ్మ. అలా మనం అదృష్టవంతులము అవ్వటం వల్లే అమ్మ ఈ ఆ నామాల అర్థాన్ని మనకి అందిస్తోంది. మనకి ఆనందము, తర్వాత ముక్తి కూడా సంపాదించుకోవచ్చు. ఈ ఆనందము ఇప్పుడు వింటుంటేనే మనకి ఆనందం వస్తుంది, సాధన చేస్తే సాధ్యం అవ్వకపోదు, ముక్తి కరతలామలకమే అవుతుంది. అట్లా ఈ విద్యల్ని ఉపాసనా పద్ధతిగా, శ్రద్ధగా, సంస్కారంతో, వివేకంతో, చక్కగా ధ్యానముతో ఉపాసన చేసినట్లయితే తప్పకుండా అమ్మ సిద్ధిస్తుంది, సిద్ధింపజేస్తుంది. అందుకే అమ్మ సిద్ధ విద్య,
సిద్ధ విద్యా స్వరూపమే అమ్మ గనక అమ్మ అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. ఉపాసన మొదలైతే ముందు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితేనే తర్వాత మెట్టు మనము ఎక్కగలుగుతాం. ఆ చిత్తశుద్ధిని ఈ నామాల యొక్క అర్థాన్ని తెలియజేసి మనకి చిత్తశుద్ధిని కలుగజేస్తుంది. ఆ తర్వాత సాధన ద్వారా జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తుంది అమ్మ. ఇన్ని మెట్లు అమ్మ దయతో అమ్మ చెయ్యి పట్టుకోమని మన చెయ్యి అందిస్తే చాలు తన దాకా లాక్కుంటుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది కదా అమ్మ. అందుకని అమ్మ కరుణామయి దయామయి అయినటువంటి అమ్మని మనము ప్రార్థించాలి. అమ్మా నాకు సిద్ధిని ప్రసాదించు, విద్యని ప్రసాదించు, ఆ విద్యకి సిద్ధిని ప్రసాదించు అమ్మా, మోక్షాన్ని ఇవ్వమ్మా, నీ దగ్గరికి నన్ను చేర్చుకోమ్మా అని మనము ఆ జ్ఞానాన్ని ఇవ్వమ్మా, ఆ శక్తిని ఇవ్వమ్మా అని మనము అమ్మని కోరుకోవాలి. లలిత చదువుతున్నామంటే అక్కడ చైతన్యం లేదు. ఇప్పుడు దాకా మనలో చైతన్యం లేదు. జడంగా నోటితో మామూలుగా ఏ స్పందన లేకుండా ఒక సహస్రాన్ని అలా నోటితో నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే జడంగా, అంటే దానిలో ఉన్నటువంటి స్పందన కానీ అర్థం కానీ మనకి దానిలో ఉన్న స్పందననే మనం తెలుసుకోవట్లే, మనలో స్పందన లేదు. అమ్మ నామాలు చదివితే అమ్మ అనుగ్రహం కలుగుతుంది అనుకున్నాం, అంటే నేర్చుకున్నాం, అలా చదువుతూ వెళ్ళిపోతున్నాం జడంగా. అలా అంటే భావం లేదు, అక్కడ చలనం లేదు. అక్కడ ఆ జడముగా ఆ నామాల్ని అలా చదువుకుంటూ వెళ్తున్నాం. అలా చదువుకుంటూ వెళ్తుంటే అమ్మ ఈ పిచ్చి బిడ్డ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతోంది, ఈ బిడ్డకి కొంచెం లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని భావాన్ని అందజేద్దామని అమ్మ మనకి అనుగ్రహంతో మనకి అందిస్తుంది. అలా అర్థంతో చదువుతున్నామా అంటే ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు మనకి అమ్మ అందిస్తుంది అర్థాన్ని. అప్పుడు ఆలోచన వస్తుంది. ఈ నామం చదివినప్పుడు అమ్మ ఈ స్వరూపము, అమ్మ ఇక్కడ ఉన్నది, ఈ పని చేస్తోంది అంటే తుష్టి పుష్టి ధృతి మతి అన్నీ శాంతి కాంతి అన్నీ అమ్మే అని మనం ఇంతకుముందు అలా చదువుకెళ్ళిపోయాం. దాని అర్థం తెలియదు, స్థానం తెలియదు, అమ్మ స్వరూపం అని తెలియదు. ఇప్పుడు తుష్టి అన్నప్పుడు తుష్టి రూపంలో మనలో ఉంది అమ్మ, పుష్టి రూపంలో మనలో ఉంది, కాంతి రూపంలో మనలో ఉంది అని అలా ప్రతిదీ ధృతి మతి అన్నీ ఏది చదివినా నామం చదివితే ఈ నామం రూపంలో అమ్మ మనలో ఉంది కదా. అంటే ఈ శరీరం అంతా ఎవరు, ఇప్పుడు మనం ఎవరు, అమ్మ స్వరూపమే అయిపోతున్నాం. అమ్మ మనలో ఉంది అనేటువంటి అణువణువున అమ్మ ఉన్నది అన్నప్పుడు అమ్మ స్వరూపమే కదా. అట్లాగే మనలో ఉంది, జగత్తులో కూడా అమ్మ నిండి ఉన్నది అని మనకి అణువణువున వివరించి అమ్మ మనకి తెలియజేస్తోంది. ఆ తెలియజేయటంలో మనలో కూడా సంచలనం, కదలిక, భావము వస్తుంది. ఆ భావం నిండి ఇప్పుడు లలితా సహస్రం ఆ భావంతో నిండిపోయినటువంటి మనస్సుతో మనసారా లలితా సహస్రాన్ని చదివితే అమ్మ జ్ఞానమూర్తుల్ని చేస్తుంది. ఆ జ్ఞానమే విజ్ఞానంగా మారుతుంది. ఆ విజ్ఞానమే ప్రజ్ఞానంగా మారి మోక్షస్థితికి తీసుకెళ్తుంది. మంత్రం మనకి ఇవన్నీ కూడా మంత్రస్వరూపాలే. ఒక్కొక్క అక్షరమే మంత్రం అని చెప్పారు, ఇప్పుడు ఒక్కొక్క నామము మంత్రం అని చెప్తున్నారు. అంతకుముందు ఒక్కొక్క అక్షరము అమ్మ స్వరూపము, అక్షరమాల అమ్మ స్వరూపము అని మనకి ఈ నామాల ద్వారా మనకి తెలియజేశారు. మరి అంతటా నిండి ఉంది, అక్షరమే అమ్మ స్వరూపము, మంత్రము అమ్మ స్వరూపము. మంత్రాన్ని ఇవ్వాలంటే వాళ్ళ యొక్క
గురువు దగ్గరికి వెళ్ళి విద్యని అర్థించితే ఆ గురువు గారు ఎన్నో పరీక్షలు చేసి ఆ విద్య చెప్పటానికి అంగీకరించేవారు. ఆ తర్వాత విద్య చెప్పి తర్వాత మంత్రానికి అర్హత వచ్చింది అనుకున్నప్పుడు మంత్రాన్ని చెప్పేవారు. అలా అమ్మ ఆ రూపంలో గురు రూపంలో వచ్చి ఆ మంత్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ మంత్రాన్ని చేసేటువంటి శక్తిని ఇస్తుంది. తర్వాత ఆ మంత్రాన్ని సిద్ధింపజేసే శక్తి అమ్మలోనే ఉంది. అట్లా మంత్రము ఇవ్వాలి, మనకి మంత్రము దొరికింది అంటే ఇచ్చేవాళ్ళు దొరికారు అంటే గురువు. ఆ గురువు ఎవరు? అమ్మ స్వరూపమే. అమ్మే గురు రూపంలో వచ్చి మనకి అనుగ్రహాన్ని కలిగించింది. శివుడు గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అంటారు. ఆ శివుడే దక్షిణామూర్తి, ఆది గురువు అంటారు. ఆ శివుడే గురు రూపంలో వచ్చి మనల్ని ఉద్ధరించడానికి వచ్చి మనకి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. శివుడంటే అమ్మ వేరు అయ్య వేరు కాదు. మళ్ళీ ఇక్కడ శివశక్తులు ఏకస్వరూపమే, శివశక్త్యైక రూపిణి అన్నారు. అట్లా శరీరముతో ఉన్నటువంటి అర్ధనారీశ్వరులుగా ఉండి మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. అలా శ్రీ విద్యలో సిద్ధాది శోధనము అంటారు. అంటే సిద్ధిని పొందాలి అంటే శోధించాలి. శోధిస్తేనే మనకి ఏదైనా సాధించగలుగుతాము. మంత్రం ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళు మనల్ని శిష్యుణ్ణి శోధించి పరిశోధించి మంత్రాన్ని ఇస్తారు. బ్రహ్మ విద్యకి సిద్ధ విద్యకి పేరేంటంటే మోక్ష విద్య అని కూడా అంటారు. ఇది మోక్ష విద్య, సిద్ధ విద్య, బ్రహ్మ విద్య, ఆది విద్య, మరి దశ మహావిద్యలు, లలితా విద్య, త్రిపురా విద్య, సుందరీ విద్య, షోడశీ విద్య, ఇవన్నీ విద్యా స్వరూపాలు. ఇవన్నీ కూడా అమ్మ స్వరూపాలు. అమ్మ ఈ రూపాల్లో మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్నటువంటి అమ్మ సిద్ధేశ్వరి. ఆ సిద్ధిని కలిగించేటువంటి మాత సిద్ధ విద్య. ఆ సిద్ధ విద్యా మాతని మనము ప్రార్థిద్దాము. మాకు ఆ సిద్ధిని కలుగచెయ్యమ్మా అని ప్రార్థిస్తూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.